సాఫ్ట్ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. 300 గ్రామ్స్ MTR గులాబ్ జామ్ పౌడర్ని ఓ బౌల్లో వేసుకోవాలి. ఇందులో పాలు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం పాలు పోసుకొని ఒక చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. పిండి ఇలా కలిపేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. పిండి ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు దీనికి రెస్ట్ ఇవ్వాలి. 4 గ్లాసెస్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి షుగర్ కరిగేంత వరకు. షుగర్ కరిగి ఒక తీగ పాకం వచ్చేంత వరకు కొంచెం మరిగించుకోవాలి. ఈ పాకం ఇలా మరుగుతున్నప్పుడు ఒక పించ్ ఆఫ్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత పాకం స్టిక్కీగా వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం పిండి అంతా చేసేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల పిండి ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో కొంతసేపు పెట్టేసుకుంటే ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. ఆ తర్వాత ఇలా పాకం పట్టుకున్న దాంట్లో వేసుకోవాలి. మిగతా ఉండలన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకొని వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఉంచాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత చేస్తే అన్నీ ఉబ్బి ఉంటాయి. అంతే, ఎంతో టేస్టీ గులాబ్ జామ్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కిత్కాస్ కిచెన్.